హలో గైస్, వెల్కమ్ టు ప్రవీణ్ బ్లాగ్స్ 2.0. ఈరోజు మనం చేసేది వచ్చేసి కుండ చికెన్. బ్రదర్ కామెంట్ చేసిండు, బ్రో ఒకసారి కుండ చికెన్ చేయరు అంటే సరే ఆ బ్రదర్కు రిప్లేస్ కామెంట్ పెట్టినందుకు రెస్పాన్స్ అవుతూ కుండ చికెన్ చేయడం జరుగుతుంది. చెప్పు బ్రో. ఇంకా చికెన్ తెచ్చుకున్నాం, మాల్ మసాలా ఇంకా అన్ని నూనె ఇవన్నీ తెచ్చుకున్నాం. మనం ఇప్పుడు ప్రిపరేషన్ చేద్దాం. లెట్స్ గో. ప్రిపరేషన్ తిరుగుతలేదు గేటు కాదు ఇది. ఇగో మా మామ చికెన్ తెచ్చిండు, పెట్టిండు. ఇగో కుండ, ఇగో మామ అన్ని ఏమేమి తెచ్చినాయి? పొడి పొడి ధనాల పొడి, పొడి పొడి కాదు, పొడి పొడి అంటే పొడి పౌడర్ అదే కార్న్ఫ్లవర్. అంటే ఏంటి దాని అడుగుతా? ఇది నాటుకోడి మసాలా, నాటుకోడి కాదు, చికెన్ మసాలా. ఇవన్నీ దాని మీద ఇవన్నీ కూడా కవర్ ఇచ్చారా? కవర్ ఇయ్యలే. అక్కడ పక్క పంట చెక్కిండు, ఆయన అలాగే ఆయన గుంజుకొని వచ్చిన మిరపకాయ తింటుండే ఇక ఊతాడు. కుండ చికెన్కి అయితే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు ప్యాకెటు, చికెన్ మసాలా, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర. తెల్ల తెల్లగా ఉన్నది ఏంటిది? ఇది పెరుగు అంటారు. పెరుగు నువ్వు అనుకున్నా. నేను అది కావచ్చు అనుకున్నా, బటర్ మిల్క్ అనుకున్నా. బటర్ మిల్క్. ఇక ఉల్లిగడ్డలు అట్లా స్టార్ట్ చేసుకుందాం. ఇక రెడీ చేసుకున్నాం. ఇక మా చికెన్ తెచ్చాను. అయితే ఫస్ట్ చికెన్ తెచ్చేది బొంతు మాదైతే ఇక ముంగర తింటాడు, మళ్ళీ తినే టైంకి వస్తాడు. చికెన్ కడుకొస్తావు ఫస్ట్. నువ్వు ఈ కడుకొచ్చినాక 2 ముక్కలు ఎక్కువ ఎత్తారు. పిల్లగాడు వస్తాడు, పిల్లగాడు అంటే మనిషికి అంటే కుండ పెట్టి అంటే మరేసుకొని కాల్చుకొని తింటాం. ఏం చెప్తావు నువ్వు? పిక్క తినేటట్టున్నారు మేము ఒక ఇతరాకి పెట్టుకో మరి. ఇతరాకులు వేసుకొని తింటే అట్లా తిరుగుతలేదు గేటు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీళ్ళు పడితే అలా వస్తుందా? మొత్తం నీకు పెట్టు మరి అది. అట్లా అట్లా నత్తు వస్తుందా? తిప్పు ఎలా కావాలి? చికెన్ కూడా అయితే అయిపోయింది. తెల్లగా అడిగినాం దీన్ని పోయి మంచిగా చేస్తే. అరే 4 ముక్కలు మొత్తం దొరకదు. మరి వాడు గందుకే వేడు. వాడు ఏనాడు పని చేస్తాడు అంతే వీడియోలో కట్లా కావుసు లేకపోతే పని చేయడు. వాడు కావుసు ఉంటేనే పని చేస్తాడు. ఆల్రెడీ కడుపు 2 ముక్కలు వదిలేసుకోవాలి. ఆ కార్యం మేడం అలవచ్చు 3 ముక్కలు ఉంటాయి, 2 ముక్కలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి జాబెట్టిన ఒకటి ఉన్నది. ఏంది గైస్, ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ పోసుకుందాం, ప్రిపరేషన్ చేసుకుందాం. ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళైతే మోతకాకులు లేనికి వేరు, మనమైతే ఇవన్నీ సెట్ చేసుకుందాం వాళ్ళు వచ్చేసరికి. ఇప్పుడు ఇగో ఈ కుర్రకైతే మనకైతే తిందాం. ఇక జోరుగా తిందామా? దోరగా మరి ఇస్తారా గుదం కొరక తినాం. తిన్నాక అడిగదు డిల్లగాని పని చేసి వేయాల. ఆ బాగా పొక్కలు ఎత్తేసి వేయాల. వాడి పొక్కలు ఎత్తేతో నువ్వు పొక్కలు పడతావు. మొత్తం ప్రిపేర్ చేస్తారు. మనమైతే పోయి మోతకాకులు తెద్దాం లోపల వేయనికి. గుచ్చుకుంది మంచి చెప్తున్న కూర్చొని మనకు పని 22 గ్రాములు అంతా ఖరాబ్ అవుతుంది కదా. కడిగి గ్రాములు లేకపోతే పక్కన వాళ్ళ గిడుకులంగా కాదుకున్నాను.
ఇక మన ఆయన నెలకి తెంపుతాడు ఇక అలా మొత్తాకల కాడికి 9 గంటలు చెప్తా చెప్పండి ఫస్ట్ అన్నకు పెట్టిండ్రు నరకకు రైతే కానీ ఇప్పుడు చెప్పాను మన ఇంకా ఫీల్ కావడానికి నీ అవన్నీ ఇప్పుడు అంటే ఏమవుతుంది సచిన పామును కొడితే ఏమవుతుందిరా మరి వాడు అన్నది తినవాడు 9 గంటలు ఎన్ని పిల్లి కడితే వాడు మనడు అన్నాడు నువ్వు వానికి డాగలేవాడు ఇక వాడేమంట పడేసి బతుకు పాడు కాదు పోరా పక్క దుక్కుపోరా దుక్కుపోరా ఒక్కసారి దుక్కవారా గీత మన్న పాడు ఇప్పుడు ఆడ జరిసేపు అయితే ఆ పొక్కలనా ఏం యాదికి వచ్చిందో పిల్లగానికి ఆగావు పెట్టు పెట్టు అన్న పెట్టు కొద్దిగా నీళ్ళు వేస్తుంది అడిగిన ఏం కాదా నువ్వు అజ్జరు మట్టి మట్టి సరే ఇదేమన్నారు సుత్తే వాసన నువ్వు ఎందుకు చూసినవరా మరి వాసన చూడా చూసిండు వాడు అవి ముక్కలు పెట్టినాం మనం వాడి అది అది ఏటో అవుతుంది ఇక ఎందుకైతుంది నీ ఇక నీ ముక్క అంతా ఇవన్నీ ముక్కలు పెడితే మంచిగా అవుతాడు మిరపకాయ పెట్టవచ్చు తీయగా అవుతుంది ఇక వాడు కారం ఉందా చూడ కారం ఉందని చూద్దాం కారం ఉన్నాయి బాగా చూస్తా నేను ఇది కొంచెం కొనవి నువ్వు ఏం చేయకు మంచిగా అయితే చూద్దాం అయినా నీతో ఉంటే నాకేం ఉపయోగం ఆడ చికెన్ కాడ నన్ను తోలుకపోయిన వాళ్ళు మంచిగా నీడ కూర్చుని మళ్ళీ రావుతాడు నీ సోఫర్ కడియాలి దానిగా నీతో కూడా కందిగా అందుకే అన్నారు రా మొన్న పొరగాళ్ళు ఉట్టిగా అనేవాళ్ళు డిల్లా డోలా అని వెనక ఇంటికి అన్నారు ఆ ముక్కలేమో నేను ఎలా చెప్తున్నావు చికెన్ ముక్కలు తక్కువైనాయి మీరు ఆడ కడగనికి తీసుకారు కదా తిన్నట్టున్నారు చికెన్ ముక్కలు తక్కువైనాయి నలిసిరా నలిసిరా బట్టలు ఉన్నాయిరా బట్టల ఉన్నా హైరా వాడు ఉరికత్తుంది మరి ఉన్నాయా కార్యాలు అరే చికెన్ ముక్కలు ఎప్పుడు వేసుకున్నావురా కాదు నన్ను ఎవరు గుర్తించట్లేదండి బాధతో చెప్తున్నాను అట్లా కాదు నేను మారిపోకపోవడం నా దగ్గర కూడా చికెన్ ముక్క మలిసి తీసుకోలే వాడు ఇప్పుడు వేసినట్టు మాట్లాడ కూర్చున్నాడు నీ దగ్గరికి ఎట్లా ఎత్తారా మల్తాన్ రా మల్తాన్ అంటే అది నువ్వు 2 ముక్కలు ఎక్కువ ఆడికి కక్కని పోయినావు పక్కన తీసినా మీ ఇద్దరు పోయినప్పుడే నీకు తెలవకుండా వాడు దాచిపెట్టిన మంచి ఆటగాడే ఏమనుకున్నావు మధ్యలో దొరకట్టాను వీళ్ళిద్దరు అనుకోవచ్చు వానికి ఏమైనా ముక్కలు ఇత్తలు అని అనుమానం కొద్ది వచ్చి మలిచినట్టున్నాడు అటు నుంచి అంటే నీకు ఇయ్యన్నాడు కదా వాడు మలిచిండి ఎప్పుడన్నా చూడు అన్న ఇది ఇలా మనం ప్రిపరేషన్ చేద్దాం చికెన్ అన్న ఇయ్య వీటి ప్రిపరేషన్ చేద్దాం మిర్చి చేద్దాం ఇక ఇంకా మిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర ఇంత మర్చికుంటాడు వీడు తేడాగానే ఉన్నాడు ఏమో చేసేటట్టున్నాడు కెమెరామెన్ ఫస్ట్ నువ్వు దూరం ఉండు వీడు ఎట ఎత్తుండు నేను ఎట చూస్తుండు నీ కన్నీ మీద కన్ను పడ్డది ఈ వీడేమో చేసేటట్టు ఉన్నాడు ఇంకా అప్పటి నుంచి మీరు సగం చికెన్ ముక్కలు ఉన్నాయి ఇక వీడియో తీసేది ఏమంటావు ఏం చేసుకోమంటారు దొంగతనం పెరిగి మరి చికెన్ ముక్క గడ్డి దాకా చెప్పుకుంటాను
మమ్మీ మాకు చెప్పింది గిలాసాలల్లా దాచి పెట్టుకొని తింటా అంట కదా ఏం తిన్నా గిలాసాలు దాచిపెట్టుకుని? చికెన్ ముక్క చిన్న పొరగలు అందరూ నిజమైన ఆర్ఆర్సీ ఇంత బతుకు బతుకు గిలాసాలలో వేసుకొని పోతాడు బాయ్ కాడికి పోయి మంట పెట్టుకొని రాసుకొని తింటాడు కుండలో పెడదాం ఇప్పుడు. మెల్లబెట్టు. కుండలో ఆకులు పెడుతున్నారు ఆవుల. ఏం పెడుతున్నావు? ఆకులు ఆకులు మొత్తం ఆకులు. నేను పడతలేదు పిల్లగానికి అనత్తలేదు నోరు తిరుగుతలేదు. ఉల్లిగడ్డలు మాక తిన్నారు బగ్గతే నోరు దొద్ద అలా లచ్చపురమనా మాతపురం. మాసపురం మీదే మాట్లాడ బ్రో ఎందాకన్నా దొంగ పెరిగి నువ్వు అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి. ఇలా ఉల్వకాయ లేదు మంచి మర్యాద చెప్తున్నా ఇవిరా ఉల్వకాయ ఎదురా ఏ కాయ తెలియదు అది మామిడికాయ కాదు. అది ఎట్లా వెళ్తే చెప్పన్నా కూరగాయలతో అయితేనే వెళ్తుంది మరి. మరి మరి ఇజ్జత్ తీస్తారు వాళ్ళు. నిన్ను ఎక్కడ దాచిపెట్టిన ఇంకోటి ఉలవకాయ లేదు. దొంగ జేబులు ఉన్నాయి ఇలా తీసుకోదు గారు ఏదో కూడా ఉంటాయి. అంటే కాల్చుకుందామనే కదా ఇప్పుడు ఎట్లా పెట్టాలి? ఒక్కొక్కటి పెడితే సరిపోతుంది. ఎక్కువ పెట్టన్నా చుట్టూ పెట్టండి పెట్టి దానికి కింద అయిపోయింది పెట్టు ఏం చేద్దామంటే కింద పెట్టన్నా. కింద పెట్టా అడక్క ఇట్లా మలువురా దాన్ని ఇట్లా చుట్టూ మన గట్ల దొంగ కళ్ళు తాగా ఇట్లా అట్లా మావోనికి వాడి వాళ్ళని ఓపిస్తుందా నువ్వు నీళ్ళకి ఓపిస్తారు అన్ని పుణ్యానికి నేను తాగి నువ్వు ఏడైనా మంచిగా దొరుకుతావు నువ్వు నీకు తెలిసి ఉంటుంది నేను దొరకపోతాడు మావాడు ఏడు దొరకపోతాడు పొద్దున్న అయితే పాలపోతాడు నువ్వు అన్ని ఇటుకాడు ఒక ఈ కొమ్మకు ఆ కొమ్మకు ఎక్కడ ఏ సెట్ బాగుంటుంది ఘోరంగా ఆకలవుతుంది. ఏది చూడంగానే అవుతుంది. తినలేరా నేను పొద్దున. చూడు సెట్ అయినా మనకు తెలియదా పెద్ద చెప్పు మరి వెనక మళ్ళీ వంకలు పెడతా. చెప్పాలి అప్పటి ఈ చేతికి మసాలా ఉందిరా నీ ఏడు బోటు మోకంలో కట్టే ఏడు బోటు మోపైన ఇక్కడ తినకు నువ్వు ఉండండి. అయినా మా ప్రైమ్ లాక్ 2.0 ఛానల్ పెద్ద చెప్పు వీడే మొత్తం చెప్పు ఈ చెప్తోనే అవుతుంది మొత్తం చెప్పు అంతా. మా ప్రవీణ్ మస్తు ఉంటాడు చాలా మొత్తం రండి బాబు రండి వాల్మీకి ఆడితే బతరా వాడు. మరి నన్ను బతకని ఇస్తారా మరి ఆయన తరిగి నేను మలుతాడు అయిపోయిందా? నూనె పోతారా అలా? కొద్దిగా తడుపు నూనె వేయాలి. ఏం చెప్పులో ఏం అర్థం అయితే రోజు పోతురు రోజు పడుతురు రోజు పోతురు రోజు పడుతురు. ఏదో బ్రో మాకు ఏదో వచ్చి రాక చాలా ఆడుతున్నాం. అదేమో నొప్ప దెబ్బకా తంటింది చేస్తావు నువ్వు అసలు హరీష్కాన్ చికెన్ ఇట్లా 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 వేసుకో. నువ్వు నూనె పరవచ్చు అట్లా వస్తలేదు అందుకే చేసేటోళ్ళు చేయాలి. గిసండి ఫాస్ట్ చేసుట్లా ఫస్ట్ ఆయన చేసులు ఫస్ట్ అయిపోయి గిట్ల వస్తుంది బ్రో. కాదు వాడు తీసేస్తుంటే ఎట్లున్నా ఇట్లా లాటి ట్రాక్టర్ వస్తుంది చూడు. అంత విసుకురుదాన్ని అంతా మేమిద్దరమే తింటాం. అయిపోయాక మీరు రాపోరు ఇక మీరు అంతా అయిపోయాక కాదు నువ్వు చికెన్ ముక్క ఎట్లా దాచి పెట్టినట్టు ఇజ్జత్ తీసినావు. ఈ కట్టెలు చూడు ముక్కలు నీకేమి అదేంటిదా అర్జున్ కాట్లు పెట్టి మాడది అవదా కుండ అనుకుంటురా ఏం ఆడుకుంటారు
ఓ ఊదురా హరీష ఓ మారు కొబ్బరికాయ పట్టుకొద్దు పెళ్లి కొడుకారా పెట్టరా ఊదురా ఓ హరీష అయ్యేదాకా నన్ను ఆయతట్లేడు కదా అదే ఉండదు మరి అదే మరి మీద పెట్టినా కెమెరా మ్యాన్ తెచ్చిన రౌతు మనకు మన పని చేసింది ఉంది ఏది కుండ మీద పెడుతుంటుంది కుండ మళ్ళీ గరం అయి పట్టుకొని వెళ్ళిపోతుంది కోయ్ కోయ్ హరీష ఊదురా అమ్మ అరే అల్లారా కాదు ఇప్పుడు కుండ పెట్టినా నువ్వే అరే ఆకులు కింద పోయినాయి కదా మొక్క ఆకులు కింద పోయినాయి నాదేంటి డౌట్ అనిపిస్తున్నా హరీష్ చక్కగా చెప్పు అరే మళ్ళీ జోలేసిన ఇప్పుడు అదే మంచిగా నీడ కూర్చున్నాం ఇది అవుతుంది జరైనా బాగా కొడుతుంది కొత్త తర్వాత ఒకసారి లేచి గిట్ల గిట్ల ఊపాలి ఫస్ట్ మనం చెక్ చేయరు మన జోలే కుండ చూపెట్టా జబ్బులు ఉన్నాయిరా వెనకెత్తున్నది హలో గాయస్ ఇప్పుడైతే కుండ చికెన్ రెడీ అయిపోయింది ఇక దీన్ని దించుదాం పోయి మీకే హలో గాయస్ ఇప్పుడైతే ప్రిపరేషన్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే తీసుకొని పొయ్యి మీద పెడదాం మొత్తం తెలంగాణ స్టైల్ కుండ చికెన్ బాగుంది మేము పట్టుకో ఇది ఎత్తుకొని అయితే ఉంటాం లాగా బుట్టలు ఎత్తుకొద్దు పెళ్లి పిల్లలు ఏం అయ్యో మంట మంట కూడా కొట్టిండు మీరే మంచిగా పెట్టినావు నీ ఏడకిచ్చే ఉంటది కన్న తల్లి రా ఇప్పుడు ఇది కౌసు బిడ్డ కన్న తల్లి కోయ్ కోయ్ చికెన్ కోయ్ ఆడే కోయ్ కోయ్ ట్రైనింగ్ ఇచ్చాను నువ్వేనా ఉన్న కూడా వచ్చింది ఏంది బొమ్మలు అటు ఉరుకుతున్నాయి ఏమన్నా దాంట్లో నిన్ను తినే గుర్రు ఆల్రెడీ మలిచిన తినద్దు అదే కాదు నువ్వు మలిచినావు ఆల్రెడీ ముక్కలు నా ముక్కనే మొత్తం చెప్తున్నావు అవును కరెక్టే దీంట్లో లేనలేదు నవీన్ నువ్వే చెప్పురా కోసిన నువ్వే కదా కోసింది నేను కదా నేను కోసిన ఇలా మనకు కనబడ్డది కనబడ్డది కడిగేటప్పుడు కలిపేటప్పుడు కూడా కనబడ్డది దావుతుంది అలా కౌనికి వెనుక అక్కడ పని చేస్తాను అరే అందుకే మెనుగడ ఒకటి తీసిండు కానీ ఇంకా వెళ్ళలే పురాత అవి ఏడబెట్టిండో కాక హరీష్ గారు చెప్పండి ఎట్లున్నది హరీష్ గారు చికెన్ మీ మనోభావాలు మీ ఆత్మనాదాలు ఎట్లున్నాయి చెప్పండి చెప్పండి మీరు మలిచినావు ముక్కలు మిరపకాయ టేస్ట్ ఎట్లున్నది చికెన్ టేస్ట్ ఎట్లున్నది ఉల్లిగడ్డ టేస్ట్ ఎట్లున్నది చెప్పండి నీకు ఎట్లా అనిపిస్తుంది నీకు ఎట్లా అనిపిస్తుంది ఇస్తా టేస్ట్ ఎట్లున్నది మేము హోటల్ పెట్టుకుంటే మేము మరి బాగుపడతావా ఉన్నది అమ్ముకొని బట్టలు తిప్పుకొని తిరుగుతాం చెప్పండి లేదంటే వాడు కూడా హోటల్ పెడదాం ఏం హోటల్ నువ్వు వండదు వీడు వండుతాడు వాడు తింటాడు టేస్ట్ చూస్తాడు అంతే టేస్ట్ చూసే వరకు అయిపోతుంది మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ కడిగి మళ్ళీ గదే పని ఏమంటారు నేను వండుతానే కూడా వాడు తింటాను ఉంటాడు మన దగ్గర ఈ బుడ్డోడు చెప్తా బుడ్డోడు చెప్పరా బుడ్డోడు నాలుగు మంచిగా ఉన్నదారా వాడు ఒకటే మాట్లాడు నువ్వు 3 ఫోన్ కొట్టావు వాడు ఏం చెప్పేది లేదు ఇప్పుడు వాడు చెప్పినంత గ్యాప్ ఇస్తే ముక్క చెప్పు బాబు చెప్పు ఉంది అన్నలు పని చేస్తారా చికెన్ పని చేస్తారా అన్నలు ఏమన్నా మంచిగా ఉంటారా ఏమన్నా మంచి గెలిపిండు పులిహోర పులిగోర
చికెన్ ఏమైనా మంచిగా కలిపి నేనే కదా ఎందుకు వండినరా చికెన్ వాళ్ళు దొంగతనం చేశారు దిల్లా దొంగతనం చేసి చెప్పు ఎక్కడ దొంగతనం చేసిన పని ఇలా ముక్కలు మాయమైనాయి కదా ఇంటిని అరే కొన్ని వచ్చినాయిగా కిలోకి పావు కిలో వచ్చినాయి దీంట్లో అని చెప్తే దాచిపెట్టుకోడు ఎప్పుడన్నా దావతలకు చికెన్ టేస్ట్ మంచిగా సపరేట్ చేసి అలా కొడుతుంది ఈ ఊరికి ఇస్తారు ఇచ్చిపెడి సరే తెచ్చిపెట్టి మీ బాబు ఫోన్ చేశాడు ఆడ సిగ్నల్ వస్తుంది పోనాడు అవును కానీ మీ బాబు పని చేస్తే సిగ్నల్ వస్తలేదు ఎక్కడ పోయిరా పోనాడు లేవు మీరు అన్నమాట చికెన్ కలుపుదామని ఆడ 2 వేసి ఉండు పచ్చి లోపల మినిగడ దొరకబట్టి 2-3 ముక్కలు ఇంకా 2-3 ముక్కలు ఎడ దాచిపెట్టావు పక్క పెట్టకుండా ఎట్లా మాయం చేసినారు